కరీంనగర్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులతో జనజీవనం స్తంభించింది. చాలా ప్రాంతాల్లో ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. చెట్లు కూలడంతో 10 మందికి పైగా గాయాలయ్యాయి. కరీంనగర్ పట్టణంలో స్తంభాలు పడిపోవడంతో చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ కరెంట్ పునరుద్ధరించలేదు. జిల్లాలో తాజా పరిస్థితిని వెంకటేష్ అందిస్తారు. జిల్లాలో నిన్న కురిసిన భారీ వర్షం కరీంనగర్ జిల్లాను మొత్తం అతలాకుతలం చేసింది. కరీంనగర్ జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల అనేక మండలాల్లో కూడా భారీ వర్షం విరుచుకుపడింది. అనేక ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడడంతో అనేక చెట్లు విద్యుత్ తీగలు తెగిపోయాయి. కరెంటు స్తంభాలు విరిగిపోయిన పరిస్థితి ఉంది. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా చూస్తే అనేక సంఘటనలో దాదాపు 11 మంది గాయపడ్డ పరిస్థితి ఉంది. ప్రజెంట్ మనం చూడొచ్చు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద ఉన్నాం. ఈ కలెక్టరేట్లో నిన్న సాయంత్రం వీచిన భారీ ఈదురుగాళ్లకు ఇక్కడ పెద్ద వృక్షాలన్నీ కూడా నేలకూలిన పరిస్థితి చూడొచ్చు మనం. ముఖ్యంగా కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ చాలా పర్యావరణానికి పెట్టింది పేరుగా కనిపిస్తుంది. అనేకమైన చెట్లు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు మనకు గాలి దుమారానికి కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే ఇక్కడ ఉన్న చెట్లన్నీ కూలిపోయి దాదాపు కరెంటు తీగలన్నీ కూడా తెగిపోయాయి. అదేవిధంగా జిల్లా కేంద్రంతో కనుక చూసుకుంటే మనకు మంకమ్మ తోటలో ప్రైవేట్ ఫైనాన్స్ సంబంధించిన గ్లాస్ ఎలివేషన్ కుప్పకూలి కింద పడింది. ఈ సంఘటనలో అక్కడ ఒక 2 కార్లు ధ్వంసమయ్యాయి. అదేవిధంగా కలెక్టరేట్లో కూడా నిన్న విరిగిన చెట్లకు 2-3 కార్లు ధ్వంసమయ్యాయి. అదేవిధంగా కూరగాయల మార్కెట్లో కనుక చూసుకుంటే ఒక భారీ వృక్షం కూలిపడడంతో అక్కడ కూరగాయలు అమ్ముకుంటున్న 2 వ్యాపారులతో పాటు ఆ పక్కనున్న షాప్లో ఉన్న గుమస్తా గాయపడ్డ పరిస్థితి ఉంది. అదేవిధంగా మనకు అల్కాపురి కాలనీ, తర్వాత మంకమ్మ తోట, కట్టారాంపూర్, తర్వాత రామ్నగర్ ప్రాంతాల్లో కూడా కొన్ని చోట్ల సెల్ టవర్లు కూడా, కొన్ని చోట్ల రేకుల పైకప్పులు లేచిపోవడం లాంటి సంఘటనలు మనకి ఇక్కడ జరిగాయి. అదేవిధంగా మేడిపల్లి గ్రామంలో కనుక చూసుకుంటే పైడిమల్ల అనే గ్రామంలో 30 గొర్రెలు పిడుగుపాటుకు మృతి చెందాయి. అదేవిధంగా బెజ్జంకి మండలంలో కూడా 2 ఎద్దులు మృతి చెందిన పరిస్థితి ఉంది. అదేవిధంగా చిగురుమామిడి మండలం గోవర్ధనగిరిలో 2 గేదెలతో పాటు పాలు పెతుకుతున్న మహిళ కూడా తీవ్రంగా గాయపడింది. అక్కడ 2 గేదెలు చనిపోయాయి, మహిళ తీవ్రంగా గాయపడి స్పృహ తప్పిపోయిన పరిస్థితి. ఇట్లా మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా కేవలం ఒక 10 నిమిషాల వ్యవధిలోనే మొత్తం భారీ విధ్వంసాన్ని గాలివాన సృష్టించింది. మనకు చూసుకుంటే నిన్న సాయంత్రం ఒక్కసారిగా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ కాసిన పరిస్థితి ఉంది. తర్వాత ఒక్కసారిగా మేఘాలు కమ్ముకొని మొత్తం ఈదురుగాళ్లతో భారీ వర్షం వచ్చింది. ఇక్కడ కలెక్టరేట్లో ఉన్న పరిస్థితి ఇట్లా ఉంటే మనకు పక్కన కూడా మరికొన్ని దృశ్యాలు చూద్దాం. అక్కడ కరెంటు స్తంభాలు విరిగిన పరిస్థితిని కూడా మనం చూసి అక్కడ ఉన్న పరిస్థితిని ఏదో తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు మనం చేద్దాం. కలెక్టరేట్లో ఉన్న పరిస్థితిని చూసాం. ఇప్పుడు ప్రజెంట్ కలెక్టరేట్ పక్కనున్న ఒక గల్లీలో ఉన్నాం. ఈ గల్లీలో చూడవచ్చు మనం పెద్ద ఎత్తున గాలివాన ఎంత బీభత్సం సృష్టిందో చూడడానికి ఉన్న దృశ్యాలు చూడవచ్చు. ఈ పక్కనే ఆర్టీసీ బస్ డిపో ఉంది. ఆర్టీసీ బస్ డిపోలో పెంచిన భారీ వృక్షాలన్నీ కూడా ఈ విద్యుత్ లైన్పై పడి తీగలన్నీ తెగిపోయిన పరిస్థితి ఉంది. అదేవిధంగా గత కొద్ది రోజుల క్రితమే, దాదాపు 10-15 రోజుల క్రితమే ఇదే కాలనీలో ఇదే స్థాయిలో పెద్ద ఎత్తున విధ్వంసం జరిగింది. అప్పుడు కూడా గాలివానకు చెట్లు కూలడం, కరెంటు తీగలు, కరెంటు స్తంభాలు విరిగిపోవడం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున విధ్వంసం జరిగింది. దాదాపు 2-3 రోజులు కష్టించి విద్యుత్ శాఖ వీటిని మరమ్మతు చేసి కొత్త పోల్ వేశారు. కానీ ఇంతలోనే నిన్న కురిసిన గాలివానకు మరోసారి ఇక్కడ పెద్ద ఎత్తున చెట్లు విరిగిపోయి మళ్ళీ అవే తీగలు, అవే స్తంభాలు విరిగిపోయి ఇక్కడ చూడవచ్చు మనం కలెక్టరేట్ గోడ లోపల ఉన్న ఒక విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కూడా చెట్లు కూలడంతో విధ్వంసం అయింది. దీంతో గత రాత్రి నుంచి కూడా భగత్ నగర్ ఏరియాలో చాలా కాలనీలకు కరెంటు లేదు. రాత్రి 1 గంట వరకు కొన్ని కాలనీలకు విద్యుత్ పునరుద్ధరించినప్పటికీ కూడా మరికొన్ని కాలనీలకు ఇప్పటికి కూడా కరెంటు పునరుద్ధరణ కాలేదు. దీనికి సంబంధించి విద్యుత్ శాఖ అధికారులు ఇప్పటికే అన్ని చోట్ల ఎక్కడెక్కడ నష్టం జరిగిందనేది వాటిని పరిశీలిస్తున్నారు. ప్రజెంట్ మనకు కరీంనగర్ సంబంధించిన ఎన్పీడీసీఎల్ డి మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ కరీంనగర్కు సంబంధించి నిన్న కురిసిన గాలివానకు ఎక్కడెక్కడ ఎంత విధ్వంసం అయింది, ఇప్పుడు పరిస్థితి ఏంటి సార్? నిన్న సాయంత్రం 4 గంటలకు గాలి దుమారం రావడం వల్ల టౌన్లో మొత్తం సప్లై డిస్టర్బ్ అవడం జరిగింది. 30-40 పోల్స్ ఇరగటం వల్ల మొత్తం అంధకారంలో వెళ్ళిపోయింది. మేము రాత్రి రిస్టోర్ చేశాము. కానీ ఇంకా పెద్ద చెట్లు పడి ఉన్నాయి కాబట్టి దాన్ని రిమూవ్ చేసేసి సప్లై రిస్టోర్ చేస్తాము. ఇప్పుడు ఈ జేసీ గారి క్యాంప్ ఆఫీస్ కానివ్వండి, ఈపీఎఫ్ ఆఫీసు, ఆర్టీసీ వెనకాల పెద్ద చెట్లు పడిపోయి ఉన్నాయి. దాన్ని రిమూవ్ చేసే కార్యక్రమంలో ఉన్నాము. మధ్యాహ్నం వరకు మొత్తం నార్మల్స్ రిస్టోర్ చేస్తాం. సార్ మనకు గతంలో కూడా విధ్వంసం జరిగింది. ఈసారి గాలివాన మొత్తం కరీంనగర్ టౌన్తో పాటు చుట్టుపక్కల కూడా పెద్ద ఎత్తున విద్యుత్ శాఖకు నష్టం కలిగిస్తున్నట్టుంది. ఇప్పటివరకు మీ దృష్టికి వచ్చిన అంచనా ప్రకారం ఎంత మేరకు నష్టం జరిగి ఉంటుంది సార్ సుమారుగా? సార్ ఒక 10 లక్షల వరకు నష్టం జరిగింది సార్. టౌన్ మట్టుకు సరౌండింగ్లో కూడా చాలా మాకు నష్టం జరిగింది. ఒక 50 లక్షల వరకు నా డివిజన్లోనే జరిగింది. విధంగా మనకు ఒక ఓన్లీ కరీంనగర్ డివిజన్కి సంబంధించి దాదాపు ఈసారి 50 లక్షల మేర ఆస్తి నష్టం జరిగిందని చెప్తున్నారు. ఇదే విధంగా విద్యుత్ సరఫరాకు సంబంధించి మధ్యాహ్నంలోగా పూర్తి స్థాయిలో పునరుద్ధరిస్తామని చెప్తున్నప్పటికీ అనేక చోట్ల విద్యుత్ తీగలు ఎక్కడెక్కడ తెగిపోయి ఉన్నాయనేది కూడా ఇంకా దృష్టికి రాని పరిస్థితి. ముఖ్యంగా చిన్న కాలనీల్లో గల్లీలో కూడా కరెంటు స్తంభాలు పడిపోయాయి. వాటిని పునరుద్ధరించడం విద్యుత్ శాఖకు కొద్దిగా కష్టమైన పని అయినప్పటికీ కూడా వాళ్ళు తీవ్రంగా శ్రమిస్తున్నామని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఒక కరీంనగర్ పట్టణమే కాదు, చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. విద్యుత్ శాఖకు సంబంధించిన నష్టమే కాకుండా పెద్ద వృక్షాలు కూడా విరిగిపోయాయి. ఈ గాలివాన ఈసారి కనీసం
ఒక నెల రోజుల వ్యవధిలో 5-6 సార్లు ఇలాంటి పరిస్థితిని సృష్టించింది. ఇది మనకు కరీంనగర్ జిల్లాలో నిన్న కురిసిన భారీ వర్షానికి సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరామెన్ శ్రీకాంత్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్.